శిష్యుడు గెలిచాడు, ఇక గురువు గెలవాలి. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కదులుతున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న అన్ని మీడియా సంస్థలకు బెదిరించో బతిమ్లాడో తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఎన్టీవీ అధినేత చౌదరిని కలిసి రాజకీయం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా మలిచేందుకు లంచ్ మీట్ జరిపారు. తెలంగాణలోని ప్రధాన మీడియాలను తన గుప్పిట పట్టేలా రాజకీయం చేస్తున్నారు. ప్రధాన వార్తా పత్రికల్లో 2 మినహా మిగతావన్నీ రేవంత్ ఫోన్లోకి వచ్చినట్టే. ఇక ఛానల్స్ లో కూడా 1-2 మినహా మిగతావన్నీ అతడికి దగ్గరైనట్టే. స్థూలంగా చూస్తే గత కేసీఆర్ లాగానే కనిపిస్తోంది. మీడియా అండదండలు ఉంటేనే గవర్నెన్స్ బాగుంటుందని రేవంత్ కూడా అర్థమై ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వేమూరి రాధాకృష్ణను కలిశారు. వేమూరి రాధాకృష్ణ కూడా దాదాపు 2 గంటల పాటు ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత తన పత్రికలో 3 పేజీల్లో వార్తలు కుమ్మేశాడు. ఇలాగో టీడీపీ పాత కాపు, పైగా చంద్రబాబుకు దగ్గర దోస్తు. అందువల్లే రాధాకృష్ణ దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు మరింత దగ్గర వాడయ్యాడు. ఒక రకంగా తన పత్రికలో రేవంత్ కు విశేష ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తర్వాత రేవంత్ రెడ్డి ఈనాడు రామోజీరావు వద్దకు వెళ్లారు. రామోజీరావు తన గతానికంటే భిన్నంగా ఒక సాధారణ కుర్చీలో కూర్చుని ముఖ్యమంత్రికి మాత్రం కనకపు సింహాసనం వేశారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య మార్గదర్శికి సంబంధించిన చర్చ వచ్చినట్టు సమాచారం. మార్గదర్శి మీద ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూకుడుగా వెళుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని కాస్త చూడాలని కోరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎవరు వచ్చినా ఒక మెట్టు పైనే ఉండే రామోజీరావు రేవంత్ రాగానే 2 మెట్లు దిగారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రామోజీరావు తర్వాత గురువారం రేవంత్ రెడ్డి ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిని కలిశారు. నరేంద్ర చౌదరితో చాలాసేపు మాట్లాడారు. ఇద్దరి మధ్య జరిగిన భేటీని ఎన్టీవీ చాలాసేపు ప్రసారం చేసింది. గతంలో ఎన్టీవీ కేసీఆర్కు అనుకూలంగా ఉండేది అనే వాదన వినిపించింది. కేసీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఖచ్చితంగా అధికార పార్టీ అండ ఉండాలనే ఉద్దేశంతోనే రేవంత్ అనుకూల వార్తలు ప్రసారం చేస్తుందనే విమర్శలున్నాయి. ఆ విమర్శలకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి వద్దకు వెళ్లారు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఓ లీడింగ్ ఛానల్ ఎండీ వద్దకు వెళ్లాడు అంటే దాన్ని అంత తేలిగ్గా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీడియా చాలా అవసరం. ఇదంతా ఏపీలో చంద్రబాబును గెలిపించడానికేనని ఎన్టీవీ చౌదరితో సంధి చేసుకోవడానికి ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం రేవంత్ పరిస్థితి చూస్తే తను సొంతంగా ఛానల్ పెట్టలేడు, పత్రిక నడపలేడు. అంటే ఉన్నవారి సాయం కోరుతాడు. వారికి కూడా తప్పదు. ప్రభుత్వం నుంచి ప్రకటనలు రావాలన్నా, ఇతర పనులు కావాలన్నా అణిగిమణిగి ఉండక తప్పదు. గత 10 సంవత్సరాలు తెలుగునాట ముఖ్యంగా తెలంగాణలో మీడియా చేసింది అదే కదా. సో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తోంది. పార్టీ వేరు, జెండా వేరు, ముఖ్యమంత్రి వేరు, చేసే పని మాత్రం ఒక్కటే. దానికి ఏం పేరు పెడతారో మీ ఇష్టం.